నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంఓయు కుదుర్చుకున్న క్వాంటం ఒప్పందం. గంగా ఎక్స్ప్రెస్ వైపై యుద్ధ విమానాల ఫ్లై పాస్ట్. రాజాం బస్టాండ్ ఆవరణలో రాజాం మోటార్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ ఏఐటియుసి అనుబంధం మేడే వేడుకలను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మజ్జి కృష్ణ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఉల్లాకుల నీల కంఠేశ్వరరావు యాదవ్, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కనకరాజు, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉమామహేశ్వరరావు, తిరుపతిరావు, జట్టు కలిసిలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు యూనియన్ ఆధ్వర్యంలో మేడ జెండాను ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఉల్లాకుల నీల కంఠేశ్వర యాదవ్ ఆవిష్కరించారు. ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో ముదావహం అని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కనితి శ్రీరాములు, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ గవర్నర్ కొంక్యాన మురళీధర్లు అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది మెగా ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మజ్జిగ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. వేసవిలో క్రీడాకారులు, వాకర్స్, రిటైర్డ్ ఉద్యోగులు, అన్ని వర్గాల వారు మజ్జిగ త్రాగడం వల్ల శరీరం చల్లబడటానికి, అధిక ఉష్ణోగ్రత నుండి ఉపశమనం పొందటానికి ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. మజ్జిగలో పోషక విలువలు అన్నీ ఉన్నాయని, జీర్ణశక్తి పెంపుదలకు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, శక్తిని పెంచుతుందని అన్నారు. త్రాగునీరు, మజ్జిగ, ఇతర పానీయాలు పెద్ద ఎత్తున తీసుకొని వేసవి తీవ్రత నుండి బయటపడాలని వారు కోరారు. సామాజిక సేవల్లో నిరంతరం ముందు ఉండే స్టార్ వాకర్స్ క్లబ్ తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ క్లబ్గా పేరుగాంచిందని అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ మరియు స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, వాసంతి, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, పీజీ గుప్తా, బివి రవిశంకర్, ఎస్ సంజీవరావు, గొర్లె వాసుదేవరావు, వావిళ్లపల్లి జగన్నాథనాయుడు, డాక్టర్ జిఎన్ రావు, ఎన్ ఉపేంద్ర, పొట్నూరు నాగేశ్వరరావు, పట్నాన శేఖర్, ఎం మల్లిబాబు, నందిగామ కామేశ్వరరావు, గీత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రచునార్థం 139 ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో దిగువ బస్టాండ్ నందు ఏఐటియుసి జెండాను ఎగురవేసి మేడేను కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. వారు మాట్లాడుతూ కార్మికుల, పేదల పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకై పాలకులను నిలదీసే బలమైన గొంతుక ఎర్ర జెండా అని, మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ దిశగా జరుపుకోవాలని 1986లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం జరిగిన సమ్మె ఉద్యమంలో పాలకులు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని లాయల్టీ డేగా వ్యవహరిస్తున్నారు. చాలా దేశాల్లో మేడేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని, కార్మికులకు 8 గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886 మే 1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా 4 రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి.
1890 మే 1న బ్రిటన్లోని హైడ్ పార్కులో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజుల్లో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్. ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మేడే స్వరూపం మారుతూ వచ్చింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అనుబంధ సంఘాల నాయకులు రామాంజనేయులు, గఫూర్, కె బాలకృష్ణ, విమల, శివశంకర్, చౌడప్ప, సీనియర్ నాయకులు